ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నన్ను కర్నూలు నంద్యాల కూడా టాస్క్ ఫోర్స్ లో కూడా రాష్ట్రంలో 13 మందిని వేస్తే నన్ను కర్నూలు నంద్యాల జిల్లాకి వేయడం జరిగింది. సో ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగానే నేను ఈ రోజు ఇక్కడికి రావడం కూడా అయితే పార్లమెంట్ అబ్జర్వర్ నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ తో పాటు ఈ కమిటీ ఈ టాస్క్ ఫోర్స్ లో కూడా వేశారు. సో దీన్ని నేను కూడా చాలా సీరియస్ గానే తీసుకొని తిరుగుతున్నా. ఎందుకంటే రాయలసీమ అంటేనే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ అంటేనే అన్నింటిలో ఫస్ట్ ఉంటది. సో అలాంటి రాయలసీమలో మళ్ళీ మన నంద్యాల కర్నూలు జిల్లా కూడా మొదటి ఉండాలని నేను భావిస్తున్నాను. ఎప్పుడప్పుడు కూడా రాయలసీమ నుంచి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా కూడా నేను అప్డేట్ తీసుకుంటున్నా. ఈ రోజు నాకు ఏ రోజైతే ఈ బాధ్యతలు ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా రాయలసీమలో ఏది ఫస్ట్ ఉంది, ఏ జిల్లా ఫస్ట్ ఉంది ఈ కమిటీల నిర్మాణంలోని నేను తీసుకోవడం జరుగుతుంది. అయితే మనము ఇప్పటికి జరిగిన ఏదైతే కమిటీల నిర్మాణం ఉందో వాటిని అన్నింటికి ఎంతవరకు డిజిటలైజేషన్ చేశారో, సో కమిటీలు అయితే ముందే జరిగాయి. ఈ డిజిటలైజేషన్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది కాబట్టి, కానీ మనకి ఏదైతే జగనన్న ఇచ్చిన టార్గెట్ ఉందో ఫిబ్రవరి 15వ తేదీ వరకు అని అంతకన్నా ముందే చేస్తారనే ఒక నమ్మకం అయితే నాకు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.